ఇస్తేనే వస్తుంది. కొంచెమే ఉన్నా అందరితో పంచుకునేవాళ్లను చూస్తూనే ఉంటాం. మంచి పని చేసిన వారిని నిజాయితీగా మెచ్చుకోవడం కూడా ఇవ్వడంలో భాగమే. స్వచ్ఛంద, ధార్మిక సంస్థల్లో సేవ చేయడమూ సమాజానికి తిరిగి ఇవ్వడమే. దయగల హృదయమే దైవమందిరమని పెద్దలు అంటుంటారు. సాటివారికి సాయం చేయడానికి డబ్బే అవసరం లేదు. మన దగ్గర ఉండే జ్ఞానం, నైపుణ్యం, మాట, సమయం, వనరులు, దయ వంటివి ఉపయోగించి ఏదైనా చేయవచ్చు. కనీసం బాధలో ఉన్నవారిని ఓదార్చినా చాలు. ఎలాంటి ఖర్చు లేకుండా ఇవ్వదగినవి మన దగ్గర ఎన్నో ఉంటాయి. అవి గుర్తించి అవసరమైన వారికి ఇవ్వాలి. మనకు ఎన్ని ఉన్నా ఆత్మానందం లేకుంటే జీవితానికి అర్థమే ఉండదు. దూర ప్రయాణం చేస్తున్న ఒక కుటుంబం పెద్ద హోటల్లో దిగింది. రాత్రి వేళ పసిబిడ్డకు పాలు అవసరమయ్యాయి. హోటల్ వాళ్లను అడిగితే గ్లాసుకు 100 రూపాయలు వసూలు చేశారు. అదే కుటుంబం మరో రోజు రోడ్డు పక్కన టీ కొట్టు దగ్గర కారు ఆపింది. ఆ హోటల్ యజమాని సీసా నిండుగా పాలు పోసి ఇచ్చాడు. డబ్బులు ఇవ్వబోతే తీసుకోలేదు. వీళ్లలో నిజమైన ఐశ్వర్యవంతుడంటే ఖచ్చితంగా టీ షాపు యజమానే. ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుందనేది ప్రకృతి నియమం. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. కాస్త ముందు వెనుక కావచ్చు, కానీ అది రెట్టింపై రావడం పక్కా. చెట్లు, నదులు, జంతువులు అన్నీ నిస్వార్థంగా మానవాళికి సేవ చేస్తున్నాయి.